ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ జాతర మొదలైంది. 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది కూటమి. 47 మార్కెట్ కమిటీలకు గాను 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయబోతున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపబోతున్నారు. ప్రస్తుతం ప్రకటించిన 47 ఏఎంసీ చైర్మన్ పదవుల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీలకు కేటాయించారు. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీ చైర్మన్లను కూడా ప్రకటించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ టీడీపీలో రెండవ శ్రేణి నేతలకు కూడా పదవిలో పండగ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి ఉండే మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లను కూడా ఈ రోజు భర్తీ చేశారు. దాదాపు 47 స్థానాలను ఈ రోజు భర్తీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా రెండవ శ్రేణి నేతలంతా కూడా చాలా మార్కెట్ కమిటీలను చాలా ప్రెస్టేజ్ గా చూస్తూ ఉంటారు. దీన్ని దక్కించుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దాదాపు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం 47 స్థానాలను భర్తీ చేసింది. వీరిలో చాలా మందికి అవకాశం కల్పించింది. దాదాపు ఇంకో 100కు పైన భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా వీలైన తొందరలోనే భర్తీ చేస్తామని చెప్తున్నారు. కూటమి ఏదైతే వారి ఒప్పందం ప్రకారం కూడా చూసుకుంటే కనుక ఈ రోజు 47 ప్రకటిస్తే దాదాపు 37 టీడీపీ తీసుకుంది, 8 జనసేన, 2 బీజేపీ కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా మరో 100 మార్కెట్ యార్డ్ కమిటీలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో భర్తీ చేస్తా ఉన్నారు. ఇవి కూడా చాలా ఏదైతే ప్రజాభిప్రాయాన్ని సేకరించారు, ఏ నియోజకవర్గంలో అయితే ఎవరైతే పోటీ పడుతున్నారో వారికి ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కూడా ఆ నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకుని వీటిని సెలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి పదవులన్నీ కూడా దాదాపు పూర్తి చేశారు. 2 దఫాలు కూడా మార్కెట్ కమిటీ ఏదైతే అన్ని కమిటీలను కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. చాలా రాష్ట్ర స్థాయి పదవులన్నీ భర్తీ చేశారు. ఇంకా కొన్ని భర్తీ చేయాల్సింది. అదేవిధంగా రెండవ శ్రేణి నేతలకు కూడా మార్కెట్ కమిటీలను కూడా వీళ్ళని త్వరలోనే భర్తీ చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ 47 కూడా ఈ రోజు ప్రకటించారు. ఎందుకంటే రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ ముందు రోజే వారికి కార్యకర్తలకు ఒక శుభవార్తలాగా ఇదైతే ఇది ప్రకటించిన పరిస్థితి ఉంది. దాదాపు వీటిలో 705 మంది డైరెక్టర్ పదవులు ఉంటాయి. అవి కూడా భర్తీ చేసిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఒక 100 మార్కెట్ కమిటీలు ఉంటాయి, దానికి డైరెక్టర్ పదవులు ఉంటాయి. వేలాది పదవులు రాబోతున్నాయి. అదేవిధంగా డీసీఎంఎస్ కావచ్చు, డీసీసీలు కావచ్చు, ఇవన్నీ కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేల దగ్గర నుంచి పేర్లను పార్టీ హైకమాండ్ కి రావడం జరిగింది. వారన్నింటినీ కూడా వడపోత కార్యక్రమం అయితే పార్టీలో జరుగుతుంది. త్వరలోనే వీలైనంత ఎక్కువ మందికి అవకాశాలు కల్పించే విధంగా కూడా పార్టీ కసరత్తు చేస్తుంది. రేపు చంద్రబాబు పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజు మరిన్ని తీపి కబుర్లు కార్యకర్తలు చెప్తారని కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.